కక్షపూరిత వైఖరి కారణంగానే సూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పంట పొలాలకు నీళ్లిస్తే మంత్రి ఉత్తమ్ కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటానని అన్నారు. లేకపోతే రైతాంగానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటకు ఎకరాకు 30,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు జగదీష్ రెడ్డి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, రైతుల బాధలు ఎలా ఉన్నాయి, వేసంగిలో పంట పొలాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఉదయం నుంచి కూడా మీరు నాతో ప్రయాణం చేస్తున్నారు, నాకంటే ముందే వచ్చినట్టున్నారు. కిలోమీటర్ల పొడవునా మనం చూస్తున్నప్పుడు ఎండిపోయిన పొలాలు రెండు వైపులా కనబడుతున్నాయి. కొన్ని చోట్ల గొర్రెలు మేస్తున్న పొలాలు కనబడుతున్నాయి, కొన్ని చోట్ల పశువులు మేస్తున్న పొలాలు కనబడుతున్నాయి, కొన్ని చోట్ల అవి కూడా మేసే పరిస్థితి లేకుండా పోయింది. రైతాంగం అందరూ కూడా చెప్తున్నారు. ఇవాళనే కాదు, నేను గత 15 రోజులుగా కూడా ఇదే పని మీద ఉన్నా, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నా బాధ్యత కాబట్టి 1000-2000 ఎకరాలు ఎండిన కాంచెల్లి మొదలుపెట్టిన నేను ప్రతిరోజు మాట్లాడుతున్నా, ప్రతిరోజు అధికారులతో మాట్లాడుతున్నా, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా. అయినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది, స్పందించడం లేదు. మరొకసారి కూడా అదే విషయాన్ని చెప్పడానికి వచ్చిన ఇక్కడ నేను గతంలో ఒకసారి వచ్చినప్పుడు అదేదో గ్రామంలో రైతులు మాట్లాడుతూ వాళ్ళ బాధలు చెప్పిన క్రమంలో నేను కూడా అది కొంచెం తట్టుకోవడం కష్టమైన సందర్భంలో చాలామంది చాలా మాట్లాడినరు. మొత్తం భావోద్వేగాన్ని కూడా అది కూడా ఒక డ్రామా ప్రకారమే జగదీష్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యాడని చెప్పి కాంగ్రెస్ నేతలు కూడా చెప్పినటువంటి చిల్లరగాన్ల మాటలు నేను పట్టించుకోదలుచుకొని పొద్దున్నదనక మంచిలు దాక్కుండా ఇంకోటి ఏందో తాగి సోయలేకుండా ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నా భావం ఏంది, నా భావ విద్భాగాలు ఏంది నా ప్రజలకు తెలుసు, నేనేందో వాళ్ళకి తెలుసు. కానీ ఈ చేయకూడని పనులు చేసే వాళ్ళకి అర్థం కాదు. నేను ఇక కాళేశ్వరం విషయం చెప్తాను. నేను అంటే కాళేశ్వరం కట్టారు, మేము దేవాలయాల నుంచి కూడా నీరుని తీసుకొచ్చే ఆ ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పి ఉత్తమ్ చెప్తున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఉత్తమ్ కనుక నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పారిస్తే అవి దేవాదులయా, తమిడిహట్టియా, ఆల్మట్టియా, ఇంకోట ఏ నీళ్ళని కానీ నీళ్ళు తీసుకొచ్చి కనుక ఇక్కడ మన నిలబడ్డ పొలానికి తెస్తే నేను ఈ నీళ్ళతోని ఉత్తమ్ కాలు గడిగి నెత్తలో పోసుకుంటా అని చెప్తున్నా. నేను ఈ నీళ్ళతో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. లేదో ఉత్తమ్ జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పాలి ప్రభుత్వం, నాట్ ఓన్లీ ఉత్తమ్, రేవంత్ కూడా భాగం. ఎందుకంటే కాళేశ్వరం ప్రారంభం చేయకుండా మీరు చేసిన తప్పుడు మాటలకి, తప్పుడు ప్రచారానికి కట్టుబడి కాళేశ్వరాన్ని ప్రారంభం చేస్తే మళ్ళీ మా కథ బయటపడుతుంది అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ వేలాది ఎకరాలని, లక్షలాది ఎకరాలను ఎండబెడుతున్నారు. నేను ఛాలెంజ్ చేసిన, ఆ రోజు చేసినా, మళ్ళీ చేస్తున్నా, ఇదే పొలాల మధ్యన రైతులు నిలబడి మాట్లాడుతున్నా. కాళేశ్వరాన్ని కేసీఆర్కి అప్పచెప్పు, 3 రోజుల్లో నీళ్ళు తీసుకొచ్చి పొలాలు బారిస్తా. ఉత్తమ్ కుమార్, నీ పాత నియోజకవర్గం కోదాడ, ఇప్పుడు ఏదైతే పద్మావతి గారు ప్రాతినిధ్యం వహిస్తుండ్రో ఈ పక్కనే ఉంటుంది, ఈ గుట్ట అవతలనే ఉంటుంది నేలమర్రి అనే గ్రామం, అది నీ నియోజకవర్గంలో ఉంది. అక్కడ కూడా దాదాపు 1000 ఎకరాల పైన పొలం ఎండిపోయింది, దాన్ని వారిస్తా. నీ నడిగూడ మండలంలో ఎండిపోతున్న పొలాలు వారిస్తా. నీ మోతేలో కూడా నామవరం, సిరికొండ, హుసేనాబాద్తో సహా అనేక తండలలో ఎండిపోయిన పొలాలకు కూడా నీళ్ళు తెస్తా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏదైతే ఎండిపోయినటువంటి పంట పొలాలకు సంబంధించి ఈ పాపమంతా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు ఏదైతే కాళేశ్వరం సంబంధించి కూడా వెంటనే నీరు అందించి ప్రాంతానికి సాగునీటి అందించాలి, లేకపోతే దేనికైనా సిద్ధమై ప్రత్యామ్నాయ వనరుల ద్వారా సాగునీరు అందిస్తే మాత్రం మంత్రి ఉత్తమ్ కాళ్ళు కడిగి అభిషేకం చేస్తానని చెప్పి కూడా మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 మెగ్యాతండా.